హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు అటుకులు ఎలా చేయాలో చూపిస్తాను. టిఫిన్కైనా తినొచ్చు. ఇంగ్లీష్లో వీటిని హిందీలో పోహా అంటారు. మనకెళ్ళి అటుకుల మిక్స్చర్ చాలామంది చూపించారు, కానీ వీటిని మామూలుగా బ్రేక్ఫాస్ట్గా కూడా వాడచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. పోహా చేయడానికి కావలసిన పదార్థాలు చూడండి. ఫస్ట్ చూపిస్తాను. ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కావలసిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా ఇలా తరుక్కోండి. దంచుకోవద్దండి, మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. నా దగ్గర కొద్దిగా బీన్స్ ఉన్నాయి, అందుకే బీన్స్ వేస్తున్నాను. నాకు కరివేపాకు దొరకలేదు, మీరు కరివేపాకు కూడా వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర తినరు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు. మీ దగ్గర ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇంకా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టేస్ట్ కోసం బుడ్డపప్పులు అండి. బుడ్డపప్పులు ఖచ్చితంగా ఉండాలి పోహా చేసేటప్పుడు, అదే అటుకులు చేసేటప్పుడు. పల్లీలు ఖచ్చితంగా ఉండాలి. పల్లీలు అంటారు, బుడ్డపప్పులు అంటారు, శనక్కాయలు అంటారు. మీరు ఎలా పిలిస్తే అలా. బుడ్డపప్పులు మాత్రం రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. అటుకులు ఎప్పుడు చేసేటప్పుడు వీటిని ఒక 20 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి తీసేటప్పుడు ఇలా పిండి నీళ్ళని ఇలా వేసుకోండి. చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి. చూడండి, 20 నిమిషాలు మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇవి మెత్తగా అయిపోయి నీళ్ళల్లోనే కలిసిపోతాయి. ఈ చిట్కాను ఫాలో చేయండి. చూడండి, పల్లీలు ఇలా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో చూడండి ఆయిల్ హీట్ అయింది కదా. ఫస్ట్ ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయండి. వెంటనే ఇందులో అల్లం వేయండి. అలాగే బీన్స్ వేగాలి కాబట్టి బీన్స్ వేసేయండి. చూడండి, నేను సన్నగా కట్ చేస్తున్నాను, మీరు కూడా సన్నగా కట్ చేయండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డలు, కట్ చేసిన ఉల్లిగడ్డలు కూడా వేయండి. చూడండి, వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి వేగే లోపల ఇంకా ఉప్పు, కారం, పసుపు నార్మల్ కాబట్టి కావలసిన పదార్థాలలో చూపించలేదు, వీటిలో వేసేటప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయినప్పుడు ఇందులో ఫస్ట్ ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం వేయండి. కారం కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వాడాను కాబట్టి. చూడండి, ఈ మాత్రం ఫ్రై కావాలి. మాడిపోయిన బ్రౌన్ కలర్లో వచ్చిన పోహాలో బాగుండదు, అదే అటుకులలో అంత బాగుండదండి. అందుకని చూడండి, ఈ మాత్రం ఉండాలి. మనం బొరుగులలోకి వేయించుకుంటాం కదా, అలా. చూడండి, మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. కొత్తిమీర అయితే మా వాళ్ళు తినరు ఇంట్లో ఎవరు, అందుకని నేను వేయట్లేదు. మీకు ఒకవేళ దొరికితే మీరు వేసుకోండి, ఆప్షనల్. పోహా వేసి కలుపుకోవాలి, అంతేనండి. రెడీ అయిపోయింది మన అటుకులు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్, షేర్, లైక్.